నమస్తే అండి. ఈరోజు పెసలతోటి వడలు చేసుకుందామండి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యకరమైనది. ఎండాకాలం కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్దీ ఆహారంగా బయటవేమి కొనకుండగా హెల్దీ ఆహారం ఇచ్చుకోవడానికని చెప్పి వెరైటీకి కూడా ఈ పెసరపప్పుతోటి వడలు కూడా చేసుకోవచ్చండి. ముందుగా ముందుగానే పెసలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని నీళ్ళని వంపేసుకోవాలి. తర్వాత దాంట్లోకి కొత్తిమీర బదులుగా మనం ఏదైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెంగా ఉప్పు వేసి రుబ్బి పెట్టుకున్న పెసరపిండిలోకి కొత్తిమీర వేస్తున్నానండి. ఎక్కువ వద్దు అని అనుకునే వాళ్ళైతే ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, జీలకర్ర ఇవ్వండి. పెసర వడలు రెడీ అయ్యాయి. ఈ వడల్లోకి అల్లం చట్నీ అయినా బాగుంటుంది, సాస్ అయినా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.